సత్యము జీవము మార్గంనై ఉన్నాడని యేసుక్రీస్తు ప్రకటించుచున్నాడు ప్రియులారా. ఈ మాట భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా, ఎలాంటి గొప్పవాడు కూడా చెప్పలేడు, చెప్పే అర్హత కూడా లేదు. చెప్పిన చరిత్ర కూడా మనం ఎక్కడ కూడా చూడలేదు. ఒక్కొక్కసారి మనుషులమైన మనము భూమి మీద కొంత ఘనత సాధించేసరికి చాలా గొప్పవాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అతని గొప్పతనాన్ని ఊరంతా మనం ప్రకటిస్తూ ఉంటాము. కానీ నిజమైన గొప్పతనం ఎక్కడ ప్రారంభించబడుతూ ఉందంటే, నేనే అనే మాట చెప్పడంలోనే అసలైన గొప్పతనం కనబడుతుంది ప్రియులారా. ఈ భూమి మీద ఎవరు కూడా నేనే సత్యాన్ని అని ఒకవేళ చెబితే గనక 5 నిమిషంలోనే అతని యొక్క చరిత్ర, అతని పాపపు జీవితం బయటకు వచ్చేస్తుంది. నేనే మార్గము అని ఎవరన్నా చెప్పగలిగితే అసలు అతని కుటుంబాన్ని అతను ఎంతవరకు ముందుకు నడిపించాడు అనే ప్రశ్నలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏ మనిషి కూడా నేనే సత్యము అని భూమి మీద చెప్పలేడు. కేవలం ఆ మాట ఎవరైనా చెప్పగలిగారు అంటే అది ఒకే ఒక్క దేవుడు మాత్రమే అవుతాడు. దేవుడికి మాత్రమే మాట చెప్పే శక్తి, ధైర్యము ఉంటది ప్రియులారా. యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు, నేనే సత్యము. ఈ రోజున మనందరం కూడా భూమి మీద చాలా మంది జీవితాలు చూస్తే అంత అసత్యమే కనబడతా ఉంటది. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే సమయంలో ఎన్నో మాటలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ లోకంలో బ్రతకాలంటే ఏదో మోసం చేయాల్సిందే అంటూ ఉంటారు. మనకు బంధువులు చెప్తా ఉంటారు, అబద్ధం ఆడకపోతే పూట గడవదయ్యా అంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, అబద్ధంలో బ్రతుకున్నంత కాలము నీవు ఎప్పటికీ గొప్పవాడు కావు. సత్యాన్ని నమ్మినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, సత్యము నీ జీవితంలో కనిపించినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన గొప్పవాడు అవుతావు దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే భూమి మీద అలాంటి సత్యాన్ని చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయన చెప్పాడు, నేను కూడా సత్యమే అని చెప్పలే ప్రియులారా, నేను మాత్రమే సత్యమని చెప్పగలిగాడు. ఒకసారి ఈ మాట మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మేమంతా ఒకప్పుడు యేసుక్రీస్తు గురించి తెలియకపోయినా సరే, ఆయన మాటలో ఉన్న శక్తిని, ఆయన మాటలో ఉన్న బలాన్ని, ఆయన మాటలో ఉన్న నిజాన్ని మేము మా జ్ఞానంతో, మేము చదువుకున్న చదువును బట్టి ఆలోచించి, తెలుసుకుని, గ్రహించి ఆయన నమ్ముకుని ఉన్నాము. కాబట్టి ఈ రోజున మా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ప్రియులారా. సత్యం అని దేవుడు చెప్పాడు. ఆయన పుట్టుక సత్యము. ఒక దేవుడు భూమి మీద ఎలా పుట్టాడో అలాగే పుట్టి ఉన్నాడు ప్రియులారా. ఆయన పుట్టుక సత్యము. ఈ రోజున చాలా మంది డిసెంబర్ 25 ఏంట్రా అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో తెలుసు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు గురించి తెలియని ప్రతి మనిషి కూడా చెప్తాడు డిసెంబర్ 25 ఏంట్రా అంటే అది యేసుక్రీస్తు పుట్టినరోజు, ప్రపంచానికి పండుగ. ఆయన పుట్టుక సత్యము, ఆయన జీవితము సత్యము, ఆయన పరిశుద్ధత సత్యము, ఆయన మరణము సత్యము, ఆయన తిరిగి లేవడం అనేది